వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన తెలుగు సినిమా కబుర్లు, తెలుగు చిత్రం భళారే విచిత్రం వింటారు. చిత్తూరు నాగయ్య గారి కాలం నాటి సినిమాల్లో దేశభక్తి, దైవభక్తి లాంటివి చూపించడం పెద్ద సక్సెస్ ఫార్ములా కాబట్టి మొదటి రీల్లోనే 5-6 చరణాల భక్తిపాట పాడి ఇంటిల్లిపాది దేవుడి పూజ చేసి మనందరికీ హారతి చూపించి ప్రసాదం మాత్రం వాళ్లే తినేసేవాళ్ళు. తర్వాత రీళ్లలో నాగయ్య గారి సంగీత విభావరి మస్టు. ఇక హీరోయిన్లు నాటి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పటి సమాజ కట్టుబాట్లకి తలవంచి వీలైనంత వరకు తలుపు చాటు నుంచి చూపులతోనే శృంగారం ఒలికించేవాళ్లు. విలన్లు కూడా క్రూర చూపుల బాణాలే సంధించేవాళ్లు తప్ప హీరోయిన్లని ముట్టుకునేవారు కాదు. మధ్య మధ్యలో గాంధీ, నెహ్రూలను, మన జాతీయ జెండాని దేశభక్తి చిహ్నంగా చూపిస్తే మేమందరం చప్పట్లు కొట్టేసేవాళ్లం. అదంతా ఒక పాత రాతి యుగం. తర్వాత రామాయణ, భారత, భాగవతాల్లాంటివి చూపిస్తే నేల క్లాసు పామరులు, బెంచీ క్లాసు మధ్యతరగతి వాళ్ళు, బాల్కనీ క్లాస్ ఒళ్ళు చేసిన పండితులు కూడా చూస్తారని కాస్త వాక్శుద్ధి, స్ఫురద్రూపం ఉన్నవాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చి పెట్టి వాళ్ల తడాఖా చూపిస్తే వాటిని 1కి 10 సార్లు చూసి మా తడాఖా మేం చూపించేవాళ్ళం. మాయాబజార్ సినిమాని ఎన్నోసార్లు చూసిన మా డబ్బులతోనే విజయ వాళ్ళు మెడ్రాస్లో విజయ హాస్పిటల్ కట్టుకున్నారని చెప్పుకునేవాళ్ళం. అంతకుముందు ఇంట్లో ముసలమ్మలు చెప్పిన భారత, భాగవత, రామాయణ, పురాణ పాత్రల్ని ఊహించుకుని ఫోటోలకి దండం పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పురాణ పాత్రల్ని పెద్ద తెర మీద 3 గంటల పాటు చూసి ఎన్టీఓడికే దండం పెట్టడం అలవాటైపోయి కాంతారావుగా పుట్టిన నారదుడు నిజంగానే మేఘాల మధ్యలోంచి తేలివచ్చి పాట పాడుతున్నాడు అనుకుని ఆయనకు కూడా ఓ దండం పడేసేవాళ్ళం. మనకి తెలిసిన వాళ్ళెవరైనా మెడ్రాస్ వెళ్ళొచ్చినట్టు తెలిస్తే సినిమా వాళ్ళెవరైనా కనబడ్డారా అని కుశల ప్రశ్నగా అడిగేవాళ్ళం. ఎందుకంటే మెడ్రాస్ వీధుల్లోనూ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ చుట్టూరా తిరిగేది వాళ్లే కదా అని మా ఉద్దేశం. సినిమా వాళ్ళని చూసిన వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుని పుట్టారో అని తెగ ముచ్చటపడిపోయేవాళ్ళం కూడాను. ఇంకా అపురూపమైన సినిమా వాళ్ళు ఎప్పుడైనా కనబడినా, వాళ్ళని మనం ముట్టుకున్నా ఇంటికొచ్చాక కూడా ఆ పులకరింత తగ్గేది కాదు. 10 ఏళ్ల పాటు అందరినీ పిలిచి మరీ చెప్పుకునేవాళ్ళం. క్లాస్ పుస్తకాల్లో సతీ అరుంధతి, సతీ సుమతి, సతీ అనసూయ వగైరా కథలు చదివి మగాళ్లకి వర్తించని సతీ బిరుదుల కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా వీళ్ళు వాళ్ళనే ఆరాధిస్తూ అన్ని కష్టాలు పడ్డం ఎందుకో అని మనసులో రహస్యంగా అనుకుంటూ ఉంటే సతీ సావిత్రి, సతీ జమున, సతీ అంజలి లాంటి సినిమాలు తీసి మా అనుమానాలు నివృత్తి చేశారు. ఈ యథాశక్తి వాటిని పోషించాం. బహుశా ఇప్పుడెవ్వడూ అలాంటి బీసీ నాటి పతివ్రతల కథలు సినిమాలుగా తీసే సాహసం చెయ్యడు. తీస్తే సుప్రీంకోర్టులో పిల్ పడిపోతుందని వాళ్ళకి తెలుసు. మలిదశలో 3 గంటల పాటు మనల్ని అలరించడానికి హీరోయిన్ చేత లీల బ్రాండు పాటతోనూ, సుశీల బ్రాండు పాటతోనూ పూజగాని వ్రతంగాని చేయించి ఆవిడ పిడప పెట్టుకుని మడిబట్టతో ఇంట్లో అందర్నీ, ముఖ్యంగా తనకంటే చిన్నవాళ్లైన మరుదుల్ని, ఆడబిడ్డల్ని మందలింపు స్వరంతో నిద్రలేపి ప్రసాదం పంపిణీ చేశాక మడిబట్టలు మార్చుకుని రకరకాల రంగురంగుల చీరలతో కొన్ని డ్యూయట్లు హీరోతో పాడగా వాటిలో బావున్న ఒక పాటని మధ్యలో విషాదయోగంలో ఏడుస్తూ మళ్లీ పాడించి ఆ కొంపలో ఉన్న ఎవళ్ళో ఒకళ్ళని లేపేస్తే తప్ప కథ రక్తి కట్టదని అప్పటిదాకా దగ్గుతోనే సరిపెడుతున్న తల్లిదో, తండ్రిదో, లేక వయసుకు మించిన ముది కబుర్లు చెప్పి ముద్దులొలికించిన పిల్లదో మరణం కళ్ళార చూపించి అంతిమ సంస్కారాలు ఎలా చెయ్యాలో మనకి నేర్పించి ఆ నలుగురిని పురమాయించి వీలైతే ఘంటసాల చేత అమ్మా వెళ్ళిపోతున్నావా తిరిగి రాని లోకాలకు, 10 మాసాలు మోసావే, 10 వారాలు బాధపడి పోతున్నావా లాంటి ఏడుపాట ఒకటి పాడించి శ్మశానంలో జరిగే కార్యక్రమాల్ని ఎప్పుడూ చూడని వాళ్ల కోసం అక్కడిదాకా అందరినీ తీసుకెళ్లి కపాలమోక్షం చేయించేవాళ్లు మనకే. అన్నట్టు
మన హీరో పడుకునేటప్పుడు కూడా ఫుల్ సూట్తోనే పడుకుని కాళ్లకున్న బూట్లు కూడా విప్పకుండా ముసుగులోంచి తొంగి చూస్తూ హీరోయిన్ తెచ్చిన ప్రసాదాన్ని అందుకోకుండా ఆవిడ్నే అందుకుంటే మనలాంటి వాళ్ళకి పాడు అనిపించేది. కానీ లోపల కొంచెం ఇదిగానే ఉండేది. కాస్త కన్ను ముక్కు పళ్ళవరస బాగున్న వాళ్ళని బాగా ఒళ్ళు చేసినా పట్టించుకోకుండా హీరో హీరోయిన్లుగా చూపించేవాళ్ళు. మిగిలిన అష్టావక్రులందరినీ హాస్యం ఏడుపు పాత్రలకే పరిమితం చేసిన సువర్ణాధ్యాయం అది. హీరోయిన్ ఎంత ఒళ్ళు చేస్తే మనకంత తృప్తి. 35mm తెర మీద సూర్యకాంతం, భానుమతి, సావిత్రి, దేవిక, యశ్వర్లక్ష్మి, జీవర్లక్ష్మి లాంటి ఘనమైన హీరోయిన్లు మన హీరో పక్కన నుంచుంటే ఆ పక్కన రమణారెడ్డికి తప్ప మరెవ్వరికి చోటుండేది కాదు. బహుశా అప్పుడే 70mmలకి స్కోప్ సినిమాలకి స్కోప్ ఏర్పడుంటుంది. అందుకే కెమెరామెన్ తమ కెమెరాలు కిందకి చూడకుండా గట్టిగా పట్టుకుని హీరోయిన్ల మొహం మీదకి మాత్రమే తమ ధ్యాస గురిపెట్టి మిగిలిన పాత్రలు పాత్రధారులు కూడా కనబడ్డానికి తెలివిగా తమ కెమెరాల్ని అందరి చుట్టూ గిరగిరా తిప్పేవారు. నాగయ్య గారికి తండ్రి తాతయ్య పాత్రలకి ప్రమోషన్ ఇచ్చి గుమ్మడిని ముసలి పాత్రలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి ఎస్వీఆర్ని ఆల్ ఇన్ వన్గా వాడుకుంటూ రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లు, రాజబాబు వగైరాల చేత మనకి కితకితలు పెట్టిస్తూ సినిమా నడిపించేవాళ్ళు. తెరపై నిండుగా మన హీరో హీరోయిన్లు అనవసరంగా ఎక్కువగా డాన్సులు అవి చేసి అలసిపోయి చిక్కిపోకుండా పొలంగట్టు మీదో పూల తోటలోనో స్థిమితంగా చేతులు పట్టు కూర్చుని ఘంటసాల సుశీలల చేత పాడించుకున్న చక్కని పాటలకి పెదాలు కదిపేవారు. ఒక పూల బాణం తగిలింది మదిలో అని వాళ్ళు నర్మగర్భంగా చెబితే వాళ్ళ భావం మనకు అర్థమై అదే బాణం మనకు కూడా తగిలేది. కథ మధ్యలో ఆ కుళ్ళు బుద్ధి గయ్యాళి సూర్యకాంతమ్మో నక్కజిత్తుల రమణారెడ్డో ఏదో కిరికిరి చేసి వాళ్ళిద్దరి మధ్య పుల్ల పెట్టేవాళ్ళు. కథ అలా మలుపు తిరిగితేనే మనకీ తుత్తి. వాళ్ల ప్రేమ పెళ్లిదాకా వెడుతుందో లేదో ఏమైపోతుందో అని జుట్టు పీక్కుంటూ గోళ్లు కొరుక్కునేవాళ్లం. సున్నిత మనస్కులైతే కన్నీళ్ల పర్యంతం అయ్యేవాళ్లం కూడా. హాల్లో కర్చీఫులు పిండేసేవాళ్ళు ఉండేవారు. సరిగ్గా అప్పుడే ఒక స్తంభం వెనకాల నుంచి ముందు పొగొచ్చేది. వెనకాల తన కళ్ళలోనే హీరోయిన్ పట్ల తనకున్న మోజు, హీరో పట్ల ఉన్న అసూయ ఏకకాలంలోనే చూపిస్తూ రాజనాల, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి లేదా కైకాల దిగేవారు. పక్కనే కళ్ళజోడు ముక్కు మీద నుంచి కిందకి జారిపోయినా అల్లు దుర్భిణీలు వేస్తూనే ఉండేవాడు. ఆ పక్కన రేలంగి, గిరిజ, పద్మనాభం, గీతాంజలి, రాజబాబు, రమాప్రభ ప్రేమించుకుంటూనే హీరో హీరోయిన్లని కలపడానికి వేషాలు మారుస్తూ తంటాలు పడుతుండేవారు. గుమ్మడి, నాగయ్య ఎన్ని భర్తృహరి సుభాషితాలు చెప్పినా హీరో హీరోయిన్లు వినరుగా. అక్కినేనైతే ఎంతసేపు చూసినా తన ఎడంచేత్తో తన కాలర్ తనే పట్టుకుని కుడి చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ లత నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటాడే గాని అసలు ఆ అపార్థమేమిటో ఎప్పటికీ చెప్పడే. ఈలోగా మనమే అక్కడికి వెళ్ళిపోయి ఆ అసలు విషయం చెప్పేయాలని ఆరాట పడిపోతూ ఉండేవాళ్ళం. ఈ అపార్థాల సదవకాశం చూసుకుని సరిగ్గా ఇంటర్వెల్కి ముందు నల్ల కళ్ళద్దాలు, ఫుల్ సూట్, బ్రీఫ్ కేస్తో జగ్గయ్య ఫ్లైట్లో దిగి హీరోయిన్ని లగ్గమాడేసి హనీమూన్ వెళ్ళిపోయేవాడు. నిత్య భగ్న ప్రేమికుడు మన నాగేశ్వరరావు మంచి పంచా, లాల్చీ, శాలువా కొనుక్కుని వస్తూ వస్తూ దారిలో 4 వాట్ 69లో పురమాయించి తన తరఫున పాడుతూ ఘంటసాలని చివర్లో దగ్గమనేవాడు. ఎన్టీఆర్ అయితే రకరకాల వేషాలు మార్చి మార్చి చివరాఖరికి తన సమవుజ్జి రాజనాలని గాని విలన్ని గాని కొండ చివరికి తీసుకెళ్ళి బాగా సర్ఫు సోడా సున్నం పెట్టి ఉతుకుతుంటే ఉడతా భక్తిగా పక్కనే రాజబాబు లేదా పద్మనాభం విలన్ అనుచరుల్ని, అల్లుని కామెడీగా కొట్టేవాళ్ళు. చివరికి హీరో చితికిపోయిన విలన్ని మెడబట్టుకుని అక్కడి నుంచి ఒక్క తోపు తోస్తే అప్పటికే అక్కడ గ్రూప్ ఫోటో కోసం రెడీగా ఉన్న మొత్తం జనాల మధ్య వచ్చి పడేవాడు. సూర్యకాంతం మంచిదైపోయి వాళ్లల్లో కలిసిపోతే అప్పటిదాకా బయట వీధరుగున పడుకుని బీడీలు కాల్చుకుంటున్న పోలీసులొచ్చి విలన్కి బేడీలు వేసి 2 డైలాగులు చెప్పి
హీరోని అభినందించి జీపులో తుర్రుమనేవారు. హీరోయిన్ అపార్థం చేసుకున్నందుకు హీరోకి సారీ చెప్పేస్తే హీరోయిన్లు నాగయ్య లేదా గుమ్మడి వాళ్ల కోసమే తెప్పించి ఉంచిన పూలదండలు మార్చేసుకుని మనందరికీ దండం పెట్టి నవ్వితే రేలంగి లేదా పద్మనాభం లేదా రాజబాబు కూడా చెరో 2 దండలు తెచ్చుకుని వాళ్ళ ఇలాకాలతో ఒకింటి వాళ్ళు అయిపోయేవారు. ఇంటికి వెళ్లేదాకా మనం ఆనందంగా నవ్వుకుందుకు వీలుగా కామెడియన్ చివర్లో ఒక జోక్ కూడా వేసేవాడు. మనం కూడా తృప్తిపడి నవ్వుకుంటూ రిక్షా ఎక్కి ఇంటి దారి పట్టేవాళ్ళం. టీవీలు ఇంకా మనదాకా రాని రోజుల్లో ఆ పాత కొత్త సినిమా మాటలు పాటలే తలుచుకుంటూ యవ్వన వీణలు మోగించాం. ఏ డైరెక్టర్ అయినా తన చేత కామెడీ చేయిస్తే 1,00,000 ఇస్తానని 2 పెళ్లాల ముద్దుల మొగుడు, ఆ తరం మహిళల ఆరాధ్య శృంగార పురుషుడు శోభన్ బాబు 25 ఏళ్ళు ఎదురు చూసి ఎవడూ ముందుకు రాకపోయేసరికి తన సహజ ధోరణిలోనే భ్రుకుటి ముడివేసి ఆ 1,00,000తో మెడ్రాస్లో స్థలం కొనేసుకున్నాడు. మన ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ అయితే నుంచున్న చోట నుంచి కదలకుండానే 20 మందిని ఎలా చితక్కొట్టాలో కనిపెట్టాడు. మైకేల్ జాక్సన్కే మతిపోయే భంగిమలతో స్టెప్పులు కూడా వేశాడు. ఈలోగా రవివర్మకే అందని ఒకే ఒక అందం జయచిత్ర లాంటి సజీవ శిల్పాలు కూడా వచ్చి మనని అలరించి తల్లులుగా ప్రమోషన్ కొట్టేశారు. ఆ జయ సిరీస్లో సుధలు, ప్రదలు, చిత్రలు, లక్ష్మిలు, మాలినులు వచ్చి ఆరేసుకోబోయి పారేసుకున్నవన్నీ ఏరేసుకుని వెళ్ళిపోయారు. కొందరైతే ఇప్పటికీ అప్పుడప్పుడు తల్లి వేషాల్లో కనిపిస్తుంటే గుర్తుపట్టలేక ఈవిడెవర్రా ఎక్కడో చూశాను అని పక్కవాళ్ళను అడిగి మరీ తెలుసుకుంటున్నాం. మధ్యలో అప్పుడప్పుడు వచ్చి నిలబడ్డవాళ్ళు, పడిపోయిన వాళ్ళు, పతనమైపోయిన వాళ్ళు, ఎగిరెగిరి పడ్డవాళ్ళు, ఎగిరిపోయిన వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, హాస్య నటులు, విలన్లు కొంతమంది వచ్చినా వాళ్ళని కొంతకాలం పోషించి కొంతమంది నటించిన సినిమా పేర్లు, చివరికి వాళ్ల పేర్లు కూడా మర్చిపోయాం. మధ్యలో కొంతకాలం కన్నడ రాష్ట్రం నుంచి విఠలుడనే ఆచార్యుడొచ్చి నారదుడనే కాంతారావుని కిడ్నాప్ చేసి కొత్త రకం లెగ్గింగులు తొడిగి చివర కుచ్చిళ్లతో పొట్టి చొక్కాలు కుట్టించి చేతికొక కత్తి తగిలించేటప్పటికీ మన నారద కాంతారావు వెనక ముందు చూసుకోకుండా ఆ కత్తినే పట్టుకుని వేళ్లాడ్డం మొదలెట్టాడు. ఇదేదో బావుందే అనుకున్నారో ఏమో, రాజనాల, కైకాల అండ్ కో కూడా అలాంటి లెగ్గింగులే కుట్టించేసుకుని కత్తులు కొనేసుకుని కాంతారావుని కొట్టడానికి గుర్రాల మీద వచ్చేశారు. వాళ్ల కోసం రాజశ్రీ అనే నిత్య రాకుమారి నేల విడిచి సాము కాకుండా గాలిలో డాన్సులు చేయడం మొదలెట్టింది. కొన్నాళ్లు మన ఎన్టీ కృష్ణుడు, రామారావు కూడా లెగ్గింగుల మోజులో పడి మరింత పొట్టి చొక్కాలు కుట్టించుకుని కత్తి ఝళిపించాడు. ఇక్కడ కూడా పాపం రాజనాలని, కైకాలని ఉతక్కుండా వదల్లేదు. మనం పెంచి పోషించిన అదొక ప్రత్యేక అధ్యాయం. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ తాము రిటైర్ అవ్వకముందే ముందు జాగ్రత్త పడి తమ వారసుల్ని రిక్రూట్ చేసేసి తమ బిరుదులని, ఫ్యాన్స్ని కూడా వారసత్వ హక్కుగా వాళ్ళకిచ్చేశారు. ఆ వారసులు వాళ్లతో పాటే సినిమాల్లోకొచ్చి ఎదిగిన వాళ్లతో కలిసి ఐకమత్యంగా హీరో లక్షణాలనే మార్చేశారు. హీరో ఏం చదివాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, బతకడం కోసం ఏం పని చేస్తున్నాడు అని మనం అడగకుండా రిక్షా లాక్కున్నా, ఆటో నడుపుకున్నా, మూటలు మోసుకున్నా ఏం చేశామన్నది కాదన్నయ్య, 10 మందిని చెతక్కొట్టామా లేదా అన్నదే పాయింట్ అని ట్రెండ్ మార్చిపడేశారు. వీళ్లు తమ తమ డ్యూటీల్లో ఉండగా లోపల ఖాకీ నిక్కరు, పైన లుంగీ కట్టి ఎర్రటి పువ్వుల చొక్కాలు, రంగు బనియన్లు వేసి రఫ్గా కనబడ్డానికి జుట్టు అస్సలు దూకోకుండా, గడ్డం గీసుకోకుండా, నోట్లో వంకరగా పెట్టి బీడీలు కాల్చినా, కండలు చూపించి కోటీశ్వరుడి కూతుర్ని ప్రేమింపజేసుకుని డ్యూయట్లు పాడుకునేందుకు ఊటీ, సిమ్లా, యూరోప్ లాంటి చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఖరీదైన సూటు, కోటు, నల్ల కళ్లద్దాలు బయటికి తీసేవారు. వీళ్ల దగ్గర ఇంకో ప్రత్యేకత ఉంది. చేతి వేళ్లు కటకటలాడిస్తూ
ఒకే గుద్దుతో గాలిలో గింగిర్లు కొట్టేటట్టు 30 మందిని లేపేయడం. 2-3 హీరోయిన్లు వెంట పడుతుంటే అందరితోనూ రొమాంటిక్గా స్టెప్పులు వేసి చివరికి ఎక్కువ డబ్బులు తీసుకున్న హీరోయిన్కే మెళ్ళో దండ వేయడం. పాపం పాత హీరోలకి ఒకళ్ళిద్దరు మాత్రమే హాస్యగాళ్లుంటే వీళ్ళకి టోకుగా మాట్లాడి బ్రహ్మానందం నాయకత్వంలో ఒక గ్యాంగునే తీసుకొచ్చారు. వాళ్ళందరూ మనల్ని నవ్వించాలి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతీయ యాస పట్టుకుని నవ్వు తెప్పించే డైలాగులు పంచుకుంటారన్నట్టు. ఈ తరం హీరోలు ఒకప్పటి నాట్యతారల్ని మించిపోయి తమ వెనకాల ఒక 50 మందిని పోషిస్తూ స్టెప్పులు వేస్తూ వాళ్ల చేత కూడా వేయిస్తూ హీరోయిన్లని ప్రేమించడం మొదలెట్టారు. వెనకాల కనీసం 50 మంది ఉంటే తప్ప వీళ్ళకి హీరోయిన్ని ప్రేమించే మూడ్ రాదు. మనకి అంతే. ఇన్ని తరాల సినిమా వాళ్ళని పోషించి మనం శోషించిపోయి ఇంకిప్పుడు వచ్చే సినిమా వాళ్ళని పోషించలేక కాళ్ళు ఎత్తేసి టీపై మీద పెట్టుకుని ఆ పాత సినిమాలని టీవీల్లో చూస్తూ మధ్య మధ్యలో ఓ కునుకు లాగేస్తున్నాం. టీవీ నడుస్తుంటేనే నిద్రొస్తోంది. మేం తీసే సినిమాలు మీకోసం కాదు, మీ మనవల కోసం. మీరొస్తే రండి, పోతే పొండి అని తీసేవాళ్లు చెప్పేశాక ఒకప్పటి సినిమాకి మహారాజ పోషకులమైన మనకి మన ఏకైక వినోద సాధనం సినిమా హాలు వైపు వెళ్ళి ఎన్నేళ్లయిందో కూడా గుర్తులేదు. తాతా, ఇది 100 కోట్ల హిట్ సినిమా, నువ్వు తప్పకుండా చూడాలి అని ఈ కుర్రకారు టీవీ ముందు కూర్చోబెట్టి ఆ 2-3 రిమోట్లలో ఏవేవో బటన్లు నొక్కి చూపిస్తూ ఉంటే ఆ తెర మీద వాళ్ళేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఒకళ్ళనొకళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారో, ఆడా మగ అని లేకుండా అందరూ కొట్టుకోవడానికి మూల కారణం ఏమిటో, మూలుగులు ముక్కులతో పాడే పాటలేమిటో, ఎవరు రాశారో, ఎవరు పాడుతున్నారో, అది ఏ భాషో తెలియక మనం బాధపడుతూ ఉంటే వీళ్ళు వాళ్లతో పాటు స్టెప్పులు వేసేస్తున్నారు. మొన్న ఈ మధ్య పుట్టిన కొత్త మనవడు కూడా చప్పట్లు కొడుతూ కూర్చునే స్టెప్పులు వేసేస్తున్నాడు. మనవరాళ్ళైతే దాని పేరే సారంగదరియా దగ్గర నుంచి నేరాను బొంబాయికి రాను ద్వారా ఓ మీసాల పిల్ల దాకా అన్నీ తమ నాట్య కళా సిలబస్సుల్లో పెట్టేసుకున్నారు. అదేంట్రా, మన ఏరియా స్వచ్ఛ భారత్ కార్మికుడు సినిమాల్లో కూడా వేస్తున్నాడా అన్నాను నేను పొరపాటున. 3 మనవలు గయ్యమని లేచారు. అతనెవరనుకున్నావు? మా అభిమాన హీరో. అతనికి చైనాలో కూడా అభిమానులు ఉన్నారు తెలుసా అన్నారు. సినిమా వాళ్ళంటే కళ్ళు ముక్కు మూతి బాగుండాలి కదురా, వీడికి ఒక్కటి బాగాలేదే, బహుశా వాళ్ళ చైనా వాడే అనుకున్నారేమోరా అన్నాను ఆపుకోలేక. సినిమా వాళ్ళని రాజకీయ నాయకుల్ని విమర్శిస్తే కావలసిన వాళ్లతోనే సత్సంబంధాలు తెగిపోయేటట్టున్నాయి అనుకుని ఇంకా మాట్లాడితే నాతో మాటలు కూడా మానేస్తారా అనిపించింది. సరే, మరి అంతంత కండలు పెంచినవాడు ఆ బక్కగా ఉన్నవాడిని ఎందుకు ఎత్తి కుదిపేస్తున్నాడు? వాడేం తప్పు చేశాడని అన్నాను నేను. మళ్ళీ గయ్యమన్నారు. వాడు కాదు తాత, ఆవిడ హీరోయిన్, ఆల్ ఇండియా ఫేమ్. బొంబాయి నుంచి ₹1 కోటి తీసుకొచ్చారు. వాళ్ళు త్వరలో ప్రేమించుకోబోతున్నారు తాతయ్య. ముందు అలాగే ఏడిపించి ఎత్తుకుపోయాక ఆవిడికి ప్రేమ పుడుతుందన్నమాట. మీ తరం వాళ్ళకి అర్థం కాదులే తాత అన్నారు. నాకు మనసు పాడైపోయి, మిగతాది మీరు చూడండర్రా, నేనెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవాలి అని లేవబోయాను. అయ్యో తాతయ్య, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ హీరోని చంపేసి రెండో హీరోతో అమెరికా వెళ్ళి చేసే సాహస కృత్యాలు చూసి తీరాలి అన్నాడు పెద్ద మనవడు ఎక్సైటెడ్గా ఊగిపోతూ. ఏంటి, హీరోని చంపేస్తుందా? మా నాయనే అని అక్కడి నుంచి వాకౌట్ చేశా. వసంత వల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు తెలుగు సినిమాల గురించి రాసిన సరదా కబుర్లు, తెలుగు చిత్రం భళారే విచిత్రం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే
లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.